హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడో ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్గా చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దానికి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందలే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్ అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో నేను మ్యాథ్స్కి సంబంధించి టోటల్గా 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఈ 25 క్వశ్చన్స్ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తున్నాయో కామెంట్ చేయండి. మీకు వాళ్ళు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్స్ అనుకుని నేను రిప్లై ఇస్తాను. అలానే మనందరికీ తెలిసిందే ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ సిజిఎల్ నోటిఫికేషన్ పడింది, సిహెచ్ఎస్ నోటిఫికేషన్ పడింది, సిపిఓ పడింది, ఎంటీఎస్ పడింది. అలానే ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ పడబోతున్నాయి. అందుకని ఎవరైతే విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే రైల్వేకి సంబంధించి ఆల్రెడీ టెక్నికల్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 నోటిఫికేషన్ పడింది. అంతకుముందు ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే బ్యాంకింగ్కి సంబంధించి ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ పడింది, ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ కూడా పడింది. ఎవరు విద్యార్థి ఇంకా అప్లై చేసుకోండి. అలానే వెరీ సూన్ మనకి తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. అందుకని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కోర్సెస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అందరూ తెలిసిందే ఎస్ఎస్సిజిఎల్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ టైర్ 1, టైర్ 2 కలిపి మనకి చందన్ లాజిక్స్ యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట.
ఇది మీకు కంప్లీట్గా 1000 అవర్స్ పాటు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ ఉంది, ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్, ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్, అలానే ఎస్బీఐ పీఓకి సంబంధించి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ ఉంది. క్లాస్ అన్ని కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. ఐబీపీఎస్ పీఓ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించిన నోటిఫికేషన్ పడింది, దీనికి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. అలా అన్ని కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్చుకోవచ్చు. మీకు డెమో క్లాస్ ఫ్రీగా ఉంటే దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం సెట్ 11 డిస్కస్ చేయబోతున్నాం, మ్యాథ్స్ పేపర్. నాతో పాటు మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఫటాఫట్ ఆన్సర్లు ఏమొస్తాయో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించిన అందరూ కూడా ఈ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ 4:1. ఇఫ్ హర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీస్డ్ బై 20% and 10% రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ హర్ సేవింగ్స్. ఒక మహిళ ఖర్చు పొదుపు నిష్పత్తి 4:1. ఆమె ఆదాయం మరియు ఖర్చు వరుసగా 20% మరియు 10% పెరిగితే ఆమె పొదుపులో ఎంత శాతం మార్పు వచ్చిందంటున్నారు. మనందరికీ తెలిసిందే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అవునా కదా? ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మన క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు, ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో ఎంత అంటే 4:1. సో ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో ఎంత అంటే 4:1, అవునా కదా? అప్పుడు ఇన్కమ్ ఏమవ్వాలంటే 4 + 1 ఎంత అంటే 5 అవ్వాలి, అవునా కదా? ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడం కోసం ఇవన్నిటిని కూడా 100 చేస్తున్నాను. 500, 400, 100 జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడం కోసం మాత్రమే. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూడండి క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఇఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 20% 10%, అంటే ఇన్కమ్ 20% పెరిగింది, ఎక్స్పెండిచర్ ఖర్చు 10% పెరిగింది. సో ఇన్కమ్ 20% పెరిగింది. మరి ఇన్కమ్ 20% పెరిగిందంటే 500 మీద 20% పెరగడం అంటే 100 ఎక్స్ట్రా వచ్చిందని అర్థం, అవునా కదా? ఇన్కమ్ 20% పెరిగింది. మరి ఖర్చు ఏమైందంటే 10% పెరిగింది, ఖర్చు 10% పెరిగింది. ఇది వచ్చేసరికి 10% ఇంక్రీజ్ అయింది. మరి 400లో 10% అంటే 40, అవునా కదా? మరి ఇది 100 ఇది 40 అయితే మరి ఆటోమేటిక్గా అప్పుడు ఇదేమైపోవాలి చెప్పండి? ఇదేమైపోవాలంటే మనకి ఇది 100 ఇది 40 కాబట్టి 60 అయిపోవాలి, అవునా? మరి క్వశ్చన్ ఏమడుతుందంటే సేవింగ్స్లో వచ్చిన చేంజ్ ఏంటి అంటున్నారు. సేవింగ్స్లో వచ్చిన చేంజ్ ఏంటంటే 100 మీద 60 పెరిగింది. 100 మీద 60 పెరిగిందంటే దాని మీనింగ్ 60% ఇంక్రీజ్ అయిందని అర్థం, అవునా కదా? సో సేవింగ్స్ ఏమైంది? 60% ఇంక్రీజ్ అయ్యాయి. అర్థమైందా? సేవింగ్స్ ఏమైందంటే 60% ఇంక్రీజ్ అయ్యాయి. ఓకేనా? జస్ట్ ఫటాఫట్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్. A man loses 28% by selling an article for 144. If he sell it for 288, what will be his gain or loss percentage? ఒక వ్యక్తి ఒక వస్తువును 144కు అమ్మడం ద్వారా 28% నష్టపోతాడు. అతను దానిని 288కు అమ్మితే అతను లాభం లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. చూడండి 144 రూపీస్కి అమ్మాడు. 144 రూపీస్కి అమ్మినప్పుడు ఏమైందంటే 28% లాస్ వచ్చింది. మరి 28% లాస్ వచ్చిందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? పర్సెంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్లో ఏమవ్వాలంటే 72% అవ్వాలి, అవునా కదా? సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్లో 72%, ఎందుకంటే 28% లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మనీ రూపంలో ఎంత అంటే 144. ఇప్పుడు ఒకవేళ అతను 288 రూపీస్కి అమ్మితే అతను వచ్చే ప్రాఫిట్ లేదా లాస్ పర్సెంటేజ్ ఎంత అన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక 144ని డబల్ చేస్తే ఎంత అంటే 288. మరి సేమ్ టు సేమ్ అలానే 72%ని మనం డబల్ చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుందంటే 144%, అవునా కదా? మరి 100% కన్నా ఎక్కువ వచ్చిన దాన్ని మనం ఏమని చెప్తాం అంటే ప్రాఫిట్ అని చెప్తాం, అవునా కదా? అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ప్రాఫిట్, లాస్ అయితే కాదు. మరి ఎంత ప్రాఫిట్ అంటే 44% ప్రాఫిట్, అవునా కదా? ఎందుకంటే ఇక్కడ 144 వచ్చింది. 144 అంటే ఏమిటి? 100% ప్లస్ 44%. మరి అప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే 44% ప్రాఫిట్ వచ్చిందని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇన్ ఏ కాన్స్టిట్యున్సీ 45% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్స్ and the rest are females. If 60% of the males are illiterate and 60% of females are literate, then find what percent is the number of illiterate females more than that of literate males. Round off to 2 decimals. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 40% పురుషులు మరియు మిగిలిన 6 స్త్రీలు. 60% పురుషులు నిరక్షరాస్యులు మరియు 60% స్త్రీలు అక్షరాస్యులు అయితే అక్షరాస్యులైన పురుషుల కంటే నిరక్షరాస్యులైన స్త్రీల సంఖ్య ఎంత శాతం ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారన్నమాట. జస్ట్ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా పెట్టవచ్చు. మళ్ళీ క్వశ్చన్ మీరు చూసి ఏదో కష్టం అనుకోవద్దు. క్వశ్చన్లో ఏమంటున్నారు జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఏమంటారంటే దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్. సో మనకు కావాల్సిన ఏంటంటే లిటరేట్ మెయిల్ అనేవాళ్ళు ఇల్లిటరేట్ ఫీమేల్స్ అనేవాళ్ళు
ఇల్లిటరేట్ ఫీమేల్స్ అనేవాళ్ళు లిటరేట్ మేల్స్ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అన్నారు. అదే క్వశ్చన్ అడిగింది, అవునా కదా? బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ లిటరేట్ మేల్స్, అవునా? ఇప్పుడు ఒకసారి మనకి లిటరేట్ మేల్స్ ఎంతమందో చూద్దాం. లిటరేట్ మేల్స్ అంటే చదువుకున్న పురుషులు. ఇక్కడ మీరు చూస్తే కనుక 60% ఆఫ్ మేల్స్ ఆర్ ఇల్లిటరేట్. మరి 60% ఇల్లిటరేట్ అంటే దాని మీనింగ్ 40% లిటరేట్ అనేగా. 40% లిటరేట్, అవునా? అసలు మెయిల్స్ ఎంతమంది చూడండి, మెయిల్స్ ఎంతమంది? 45% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మెయిల్స్. అంటే 100%లో 45% ఎవరంటే మెయిల్స్ అంట. ఈ 45%లో 40% లిటరేట్. మరి మొత్తం మెయిల్స్ 45% అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీమేల్స్ అనే కదా. మరి ఫీమేల్స్ ఎంతమంది అంటే 55%, అవునా కదా? ఫీమేల్స్ 55%. ఈ 55%లో మనకు కావాల్సిన ఏంటి? ఇల్లిటరేట్ కావాలి, ఇల్లిటరేట్. మరి క్వశ్చన్లో చూడొద్దు 60% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ లిటరేట్. 60% లిటరేట్ అయితే దాని మీనింగ్ 40% ఇల్లిటరేట్ అనేగా. మనకు కావాల్సింది కూడా ఇల్లిటరేటే. జస్ట్ ఒకసారి దీన్ని సింప్లిఫై చేసేయండి. 40% క్యాన్సిల్ అయిపోయింది, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది, అవునా? 5 టైప్ ఇక్కడ 9 టైమ్స్ పోయింది, 5 టైప్ ఇక్కడ ఎన్ని సార్లు పోయింది? 11 టైమ్స్ పోయింది, అవునా? ఇప్పుడు 9 11 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 9 11 కన్నా ఎంత ఎక్కువ ఉంది అంటే 2 ఎక్కువ ఉంది. మరి 2/9 మన పర్సెంటేజ్లో కావాలి. 2/9 అంటే ఎంత? 1/9 అంటే 11.11%, 2/9 అంటే 22.22%. అండ్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. అర్థమైందా? క్వశ్చన్ అది అడిగింది ఏమని? ఇల్లిటరేట్ ఫీమేల్స్ అనేవాళ్ళు లిటరేట్ మెయిల్స్ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అన్నారు. మరి చూడండి 9 11 కన్నా ఎంత ఎక్కువ అంటే 2 ఎక్కువ. మరి 2/9 × 100 సింప్లిఫై చేసే ఆన్సర్ ఎంత అంటే 22.22%. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో ఇస్తున్నారో వీడియో మీ అందరూ కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దానికి మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చంద్రలాయ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. అందులో మీకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎగ్జామ్స్ రాయండి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. దానికి మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలానే దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి కూడా మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామినేషన్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఇవి చాలా ఉపయోగపడబోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ అకాడమిక్ ఫ్యాకల్టీస్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ 2016 to 2019. సో డిఫరెంట్ వాటిలో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు 2016 నుంచి 2019 సంబంధించి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ నేను ఇది కనిపించడం కోసం జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఇదే కదా, అవునా కదా? ఇదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని జస్ట్ జూమ్ చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో వాళ్ళు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ అడిగంటే ఫ్రమ్ 2016 to 2019 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ సైన్స్ అండ్ దట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ హ్యూమానిటీస్. సో సైన్స్ హ్యూమానిటీస్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటున్నారు. ఇప్పుడు 2016 నుంచి 2019 వరకు డిఫరెన్స్ ఎంత అన్నారు. సింపుల్. మళ్ళీ చాలామంది ఏం చేస్తారు, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తారు, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తారు, సబ్ట్రాక్ట్ చేస్తారు. అలా వద్దు, అలా కాకోకుండా జస్ట్ డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకోండి. ఇది 550, ఇది వచ్చేసరికి 699, ఓకేనా? ఈ 550 699 అంటే 699 ఆబ్వియస్లీ ఎక్కువ కదా. ఎంత ఎక్కువ ఉంది? ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకోండి, ఓకేనా? ఎంత ఎక్కువ ఉంది అంటే మనకు అది 149 ఎక్కువ ఉంది, 149, అవునా? ఇదేమో 550, అదేమో 699 కాబట్టి ఎంత ఎక్కువ ఉందంటే 149 ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేసాం. నెక్స్ట్ 584 574 ఆబ్వియస్లీ అది తక్కువ ఉంది కాబట్టి మైనస్. ఎంత తక్కువ ఉంది? 584 574 అంటే 10 తక్కువ ఉంది. నెక్స్ట్ 625 అదేమో 743 అదే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్. ఎంత ఎక్కువ ఉంది? ఇది చూడండి 700 కంటే ఎంత తక్కువ ఉంది? ఇది 700 అంటే మనకి ఎంత తక్కువ ఉందంటే 75 అదొక 43 అంటే అప్పుడు మనకి 118, అవునా కదా? 75 నెక్స్ట్ 43 118, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇగో 676 1223 మరి ఆబ్వియస్లీ అదే ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి ప్లస్. ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఇక్కడ 700 కంటే ఎంత తక్కువైందంటే ఇప్పుడు ఇది 24, అవునా కదా? 24 మరి 24 అంటే 23 + 24 చేసామనుకోండి ఎంత వస్తుంది? 47ను అదొక 500 547, అవునా కదా? 547, ఎస్. ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే ఒకసారి జాగ్రత్తగా మనం సింప్లిఫై చేస్తే ఇది 149 కదా. 149 నుంచి మనం 10 తీసామనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే 139 అయిపోతుంది, అవునా కదా? 139, ఎస్ ఆర్ నో? 139 అయిపోతుంది. సో ప్లస్ 139. ఇప్పుడు లాస్ట్ షీట్ వెరిఫై చేయండి. లాస్ట్ షీట్ వెరిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. లాస్ట్ షీట్ వెరిఫై చేస్తే 9 + 8 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది? 9 + 8 చేస్తే 17 అంటే లాస్ట్లో 7 వచ్చింది. 7 + 7 చేస్తే 14, లాస్ట్లో 4 వస్తుంది. లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ ఒకటే కనిపిస్తుంది, ఇదిగోండి లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ ఒకటే 804. మళ్ళీ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకి
కనిపించింది ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే చాలు లాస్ట్ ఇట్ వెరిఫై చేస్తాం లాస్ట్ ఇట్ మనకు 4 రావాలి 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది అది ఆన్సర్ అయిపోయింది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది జస్ట్ సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇక్కడ మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది బాడ్ మాస్ రూల్ని ఫాలో అవుతూ ఫస్ట్ నేను ఈ బ్రాకెట్స్ లోపల క్యాలిక్యులేషన్ చేయాలి తర్వాత ఆ బ్రాకెట్స్లో ఉన్న క్యాలిక్యులేషన్ చేయాలి దీంట్లో నేను ఫస్ట్ డివిజన్ చేయాలి 48/6 అంటే ఎన్నిసార్లు పోయిందంటే ఇప్పుడు ఇది 8 టైమ్స్ పోయింది అవునా కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 × 2 చేస్తే 24 అవునా అప్పుడు ఏమైపోద్ది 25 - 8 +24 అవునా కదా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి 25 + 24 చేసామనుకోండి 49 - 8 చేసామనుకోండి 41 అంటే ఈ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 41 వచ్చింది ప్లస్ ఇక్కడ ఎంత ఉందంటే 78 సో 78 రాసేయండి మైనస్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్న దాన్ని క్యాలిక్యులేషన్ చేసేయాలి అప్పుడు 2 × 10 చేస్తే 20 25 నుంచి 20 తీసేస్తే ఎంత అంటే 5 మరి 3 ఆఫ్ 5 అంటే ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటే 3 5 ఆర్ 15 15 + 5 చేస్తే ఎంత అంటే 20 అవునా కదా సో మైనస్ కాబట్టి -20 అవునా ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి సింప్లిఫై చేస్తే 78 నుంచి 20 తీసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 58 వస్తుంది అవునా అంటే 41 + 58 చేసామనుకోండి 99 సో మనకి ఆన్సర్ ఎంత అంటే 99 ఆప్షన్ 3 జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే బాడ్ మాస్ రూల్ని ఫాలో అవుతూ సింప్లిఫై చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం ఒకసారి స్టడీ ద గివెన్ టేబుల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ 1000 రూపీస్ పర్ యానమ్ ఓవర్ ద గివెన్ ఇయర్స్ ఇదంతా కూడా ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ పర్సన్ అనమాట ఇది నేను జస్ట్ జూమ్ చేస్తున్నాను మనందరూ కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఒక్కసారి ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం వాట్ ఈస్ ద యావరేజ్ ఇన్కమ్ ఫ్రమ్ స్కూల్ యాజ్ ఎ శాలరీ పర్ ఇయర్ ఎర్న్డ్ బై ద పర్సన్ ఓవర్ ద గివెన్ ఇయర్స్ సో స్కూల్లో శాలరీ కింద అతనికి యావరేజ్గా అతనికి వచ్చిన శాలరీ ఎంత ఈ మొత్తం 2018 నుంచి 2022 వరకు అంటున్నారు అంటే సింపుల్గా ఏంటంటే మనం దీనికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి మరి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ అన్నింటికి దగ్గరగా ఉండే వాల్యూ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ప్రకారం వెళ్తున్నాను ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ప్రకారం నేను ఏమనుకుంటున్నాను యావరేజ్ 150 అనుకుంటున్నాను ఎప్పుడైతే నేను యావరేజ్ 150 అనుకుంటున్నానో ఇది ఏమిటంటే 132 అని నేను అనుకున్న దానికన్నా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉందని నేను అనుకున్న దానికన్నా 18 తక్కువ ఉంది అందుకని -18 ఇది నేను అనుకున్న దానికన్నా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉందంటే 2 తక్కువ ఉంది అందుకని -2 ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే 16 ఎక్కువ ఉంది అందుకని +16 ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే 28 ఎక్కువ ఉంది అందుకనే +28 ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే 46 ఎక్కువ ఉంది అందుకనే +46 అవునా ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేస్తే ఏముందో చూడండి ఇగో ఇది +28 ఇది +28 -18 కాబట్టి అప్పుడు ఇది ఏమైపోతుందంటే మనకి +10 వస్తుంది +28 - 18 అంటే +10 వస్తుంది అవునా కదా నెక్స్ట్ ఒకసారి కనుక మీరు గమనించినట్లయితే ఏమైపోతుందో చూడండి ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి 46 + 16 చేసామనుకోండి మనకి ఎంత వచ్చింది 62 వచ్చింది 62 + 10 చేసామనుకోండి 72 నుంచి 2 తీస్తే ఎంత అంటే 70 అవునా సో 70 ఈ 70ని మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి మొత్తం అందరూ అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 5 ఇయర్స్ ఉన్నాయి అవునా కదా మరి 5 ఇయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 70/5 చేస్తే ఎంత అంటే 14 అప్పుడు 150 + 14 150 + 14 అంటే 164 అవునా సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 16400 ఎందుకంటే ఇక్కడ మనకు చెప్పారు క్లియర్గా థౌజండ్స్లో అని చెప్పారు అవునా సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 164,000 అర్థమైందా 164,000 ఇస్ దట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి నేను ఈ గ్రాఫ్ని పెద్దగా చేస్తున్నాను ఈ గ్రాఫ్ దేనికి సంబంధించిందంటే టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ 5 కంపెనీస్ ఓవర్ 5 ఇయర్స్ ఇదంతా కూడా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయని 5 ఇయర్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందులో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు ఇంపోర్ట్స్ ఆఫ్ కంపెనీస్ ఎస్ అండ్ యూ ఇన్ ద ఇయర్ 2015 ఈజ్ 3:2 and 1:2 ఓకే 2015 గురించి చెప్తాను అనమాట 2015లో కంపెనీ ఎస్ అలానే కంపెనీ ఎస్ కంపెనీ యూ గురించి చెప్తున్నారు 2015 ఓకే ఏమని ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్ సంబంధించిన రేషియో అయితే ఇవ్వడం జరిగింది దెన్ ద ఇంపోర్ట్స్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఎస్ అండ్ యూ 2015 సో ఎక్స్పోర్ట్స్ గురించి గ్రాఫ్ మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి రేషియో ఇచ్చారు ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే 2015లో కంపెనీ ఎస్ కంపెనీ యూ సంబంధించిన మొత్తం ఇంపోర్ట్స్ ఎంత అని అడుగుతున్నారు మరి చూడండి కంపెనీ ఎస్కి సంబంధించి రేషియో ఎంత అంటే 3:2 అవునా కదా 3:2 కంపెనీ ఎస్కి సంబంధించి రేషియో ఎంత అంటే 3:2 అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి రేషియో ఎంత అంటే 3:2 ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ మనకి 51 అని చెప్పారు క్వశ్చన్లో ఆల్రెడీ అంటే 3 parts 51 అంటే దాని మీనింగ్ 1 part ఎంత అంటే 17 అనేగా మరి 1 part 17 అయితే 2 parts ఏమైపోవాలంటే 34 అవ్వాలి ఇది ఇంపోర్ట్స్ కంపెనీ ఎస్కి సంబంధించిన ఇంపోర్ట్స్ మరి సేమ్ టు సేమ్ అలానే కంపెనీ యూ కూడా చూడండి కంపెనీ యూకి సంబంధించిన రేషియో ఎంత అంటే 1:2 కంపెనీ యూకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే సరే ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 70 మరి 70 అయితే అప్పుడు ఇదేమైపోవాలి చెప్పండి ఇదేమైపోవాలంటే 140 అయిపోవాలి
అయిపోవాలి, అవునా కదా 140, ఎందుకంటే 1 part 70 అయితే 2 parts 140, అవునా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారంటే మనల్ని వాళ్ళు అడిగింది ఇంపోర్ట్స్ టోటల్గా ఎంత అన్నారు. ఇంపోర్ట్స్ టోటల్గా ఎంత అంటే ఇగో ఇక్కడ ఇంపోర్ట్స్ కంపెనీ యూకి సంబంధించి 140, ఇదేమో 34, 140 + 34 అంటే 174. సో కంపెనీ ఎస్ కంపెనీ యూకి సంబంధించిన టోటల్ ఇంపోర్ట్స్ ఎంత అంటే 174. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఏ సిలిండ్రికల్ ట్యాంక్ ఆఫ్ రేడియస్ 14 cm ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఇఫ్ 616 liters ఆఫ్ వాటర్ ఆర్ డ్రాన్ అవుట్, దెన్ ద వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ డ్రాప్డ్ బై మీటర్స్. ఎన్ని మీటర్స్ డ్రాప్ అవుతుంది అని చెప్పంటున్నారు. మనకు తెలిసిందే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటంటే πr²h, అవునా కదా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. ఇది ఎలాగో మనకు చెప్పారు 616 liters ఆఫ్ వాటర్ డ్రాన్ అని చెప్పారు కాబట్టి ఇదిగో 616 liters. ఈ లీటర్స్ నుంచి ఇప్పుడు మనం సెంటీమీటర్స్లోకి మార్చాలి, అందుకని ఏమిటంటే ఇది ఇంటూ 1000, అర్థమైందా, ఇంటూ 1000. ఇప్పుడు చూడండి మనకి క్వశ్చన్లో చెప్పిన దాని ప్రకారం పై వాల్యూ ఎంత అంటే 22/7. ఆ రేడియస్ ఎంత ఆల్రెడీ మనకు తెలుసు 14, అందుకనే 14 × 14. ఇప్పుడు మనం హైట్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది, అవునా కదా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో ఒకసారి చూడండి. సింప్లిఫై చేస్తే 14 7 times పోయింది, 2 times పోయింది, అవునా కదా. 2 × 14 చేస్తే 28 × 22 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 616 వస్తుంది. సో 616 × h = ఎంత అంటే 616 × 1000, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. 616 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు h = ఎంత అంటే 1000, అవునా కదా. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మీటర్స్లో కావాలి. మరి మీటర్స్లో కావాలి కాబట్టి 1000 సెంటీమీటర్స్ని మనం మీటర్స్లోకి మార్చేస్తే ఏమైపోతుందంటే 10 meters, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 10 meters. ఎందుకంటే ఇక్కడ మనకి మీటర్స్లో కావాల్సిన అవసరం ఉంది, అవునా కదా. మీటర్స్లో కావాలి, మరి మీటర్స్లో కావాలి కాబట్టి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి 10 meter. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the diameter in centimeter of a circle whose circumference is equal to the sum of the circumference of two circles of radii 12 cm and 16 cm. సో మనకు కావాల్సిన దాని యొక్క సర్కంఫరెన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆఫ్ రేడియా 12 cm అండ్ 16 cm. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 2πr, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, అందుకని 2πr1, ఇంకోటి ఏమో 2πr2 అనుకుంటే కనుక అప్పుడు 2 × π × r1 వాల్యూ ఎంత అంటే 12 ప్లస్ 2 × π × r2 వాల్యూ ఎంత అంటే 16, అవునా. 2 × 16 చేస్తే ఎంత అంటే 24. సో 24π ప్లస్ 2 × 12 చేస్తే 24π, 2 × 16 చేస్తే ఎంత అంటే 32π, అవునా. మరి రెండింటిని యాడ్ చేయాలి, ఎందుకంటే సమ్ అని చెప్పారు కాబట్టి 56π, అవునా కదా. సో మన దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది 56π వచ్చింది. మరి సర్కంఫరెన్స్ 56π వచ్చిందంటే దాని మీనింగ్ డయామీటర్ ఎంత అవుద్ది, డయామీటర్ ఎంత అంటే 56 అవుద్ది, అవునా కదా. సర్కంఫరెన్స్ మనకి ఎంత వస్తుందంటే 56π వచ్చింది, మరి డయామీటర్ ఎంత అంటే 56, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ cot² θ - 2 cos² θ = 0, θ వాల్యూ వచ్చేసరికి 0కి 90కి మధ్యలో ఉంటుందని చెప్పి అంటారన్నమాట, అవునా. ఇప్పుడు చూడండి మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే కనుక θ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి θ వాల్యూ మనం ఎప్పుడైతే 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తామో, θ వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు cot 45 వాల్యూ ఏమైపోతుందంటే cot 45 వాల్యూ 1 అయిపోతుంది, మైనస్ 2 × cos² 45. cos 45 అంటే ఎంత అంటే 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 - 1 అంటే 0 అవుతుంది, అవునా. మనకు సరిపోయింది కదా, అంటే θ వాల్యూ 45 degree మన కండిషన్ సరిపోతుంది, ఎస్ ఆర్ నో. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే θ వాల్యూ 45 degree. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రిలేషన్ బిట్వీన్ k1 అండ్ k2 ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ k1x + 3y = 8 and 4x = k2y = 16 representing coincident lines is. సో ఇక్కడ ఏంటంటే ఇవి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి, ఇవి కోయిన్సిడెంట్ లైన్స్ అని చెప్పంటారు అనమాట, ఓకేనా. మరి కోయిన్సిడెంట్ లైన్ కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే a1/a2 = b1/b2 = c1/c2, అవునా కదా. మరి దాని ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. చూడండి a1 ప్లేస్లో ఏముందంటే k1 బై ఇది a1, ఇది a2 ఎంత అంటే 4 = b1 ఎంత అంటే 3 బై b2 వాల్యూ ఎంత అంటే k2 = c1/c2. c1 ఏమో 8, c2 ఏమో 16, అవునా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేసి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది k1/4 = 8
3/16 అవునా. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. 16 8లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. 4 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. అంటే K1 ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 2 వచ్చింది. అలానే ఇప్పుడు ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సారీ, ఈ రెండింటిని కూడా ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ మినిట్ మనకి K2 కావాలి కదా. K2 కావాలి కాబట్టి ఈ రెండింటిని చేస్తే కనుక 3/K2 ఈక్వల్ టు 8/16 అవునా. మరి ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 16 8లో ఎన్ని టైమ్స్ పోయింది 2 టైమ్స్ పోయింది. అప్పుడు K2 ఈక్వల్ టు 3 × 2 ఎంత అంటే 6 అవునా. K1 ఏమో 2 వచ్చింది, K2 ఏమో 6 వచ్చింది. మరి అప్పుడు K1కి K2కి రిలేషన్ ఏంటంటే K2 ఈక్వల్ టు 3K1 అవునా కదా. K2 ఈక్వల్ టు 3K1 ఎందుకంటే K2 వాల్యూ ఏమో 6, K1 వాల్యూ ఏమో 2 అవునా కదా. మరి ఇప్పుడు K2కి K1కి రిలేషన్ ఏంటంటే K2 ఈక్వల్ టు 3K1 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 pipes X and Y can fill a tank in 14 hearts and 21 hearts respectively. Both pipes are opened simultaneously to fill the tank. In how many hearts will the empty tank be filled? X మరియు Y అనే రెండు పైపులు వరుసగా 14 గంటల్లో మరియు 21 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవు. ట్యాంక్ నింపడానికి రెండు పైపులను ఒకేసారి తెరిస్తే ఖాళీ ట్యాంక్ ఎన్ని గంటల్లో నిండుతుందని చెప్పంటున్నారు. సో ఇక్కడ రెండు పైప్స్ ఉన్నాయి, పైప్ X పైప్ Y. పైప్ X వచ్చేసరికి ట్యాంక్ని ఎంతసేపులో ఫిల్ చేసిందంటే 14 hours. పైప్ Y వచ్చేసరికి ట్యాంక్ని ఎంతసేపులో ఫిల్ చేసిందంటే 21 hours అవునా కదా. మనకి ట్యాంక్ కెపాసిటీ ఎంతో తెలియదు కాబట్టి 14కి 21కి ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎం ఎంత అంటే 42. అంటే ఇది ఒక గంటకి ఎన్ని లీటర్లు అంటే 3 లీటర్లు, ఇది ఒక గంటకి ఎన్ని లీటర్లు 2 లీటర్లు. మరి ఇద్దరు కలిపి ఆపరేట్ చేస్తే ఏమవుతుంది గంటకి 5 లీటర్లు. మరి గంటకి 5 లీటర్లు చెప్పిన ఫిల్ చేస్తే మొత్తం ట్యాంక్ నిండడానికి ఖాళీగా ఉన్న ట్యాంక్ నిండడానికి ఎంత పడుతుందంటే 5 8 are 40 ఇంకా 2 మిగిలిపోయింది. 8 2/5 hours టైం పడుతుంది. 8 2/5 hours ఆప్షన్ 1 ఆన్సర్. 8 2/5 hours ఓకేనా. 8 2/5 hours. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The two circles intersects at 2 points P and Q. PR and PS are diameters of the two circles. What is angle PQR? Angle PQR అడుగుతున్నారు. చూడండి మనకి 2 circles ఉన్నాయి. ఇగో ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, 2 circles ఉన్నాయి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంటర్సెక్ట్స్ అట్ 2 points P and Q. ఈ సర్కిల్స్ వచ్చేసరికి ఏంటంటే 2 points దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఒకటేమో P, ఇంకోటి వచ్చేసరికి Q. 2 points దగ్గర ఇంటర్సెక్ట్ అని PQ. PR అండ్ PS ఆర్ డయామీటర్ ఆఫ్ 2 circles. ఇగో PR అలానే PS ఈ రెండు కూడా ఏంటంటే డయామీటర్ ఆఫ్ 2 circles అని చెప్పంటున్నారు. PR PS ఇగో PR PS ఈ రెండు కూడా డయామీటర్ ఆఫ్ 2 circles అని చెప్పంటున్నారు. వాట్ ఈజ్ యాంగిల్ PQR? యాంగిల్ PQR ఏమిటి అంటున్నారు. ఇక్కడ నుంచి పైనుంచి ఒకటి ఇలా పర్పెండిక్యులర్ మనం తీసుకుంటే కనుక ఇగో ఇక్కడ యాంగిల్ PQR. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో మనల్ని వాళ్ళు ఏమడుతున్నారంటే యాంగిల్ PQR. సో ఇది కావాలి మనకి ఓకేనా. సో మనకి ఇది ఎంత అంటే దీని వాల్యూ 90 degree అవునా కదా. సో యాంగిల్ PQR ఎంత అంటే 90 degree. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ x + y హోల్ స్క్వేర్ ప్లస్ x - y హోల్ స్క్వేర్ ఈక్వల్టీ ఎంత అన్నారు. ఒకసారి మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమో తెలిసింది ఏమైపోతుందో. ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అప్పుడు సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడేమో +2xy వచ్చింది, ఇక్కడేమో -2xy వస్తాయి అవునా కదా. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి మిగతావన్నీ సేమ్ అలానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైపోతుంది 2 times of x² + y² వచ్చింది అవునా కదా. ఎందుకంటే దీని ఎక్స్పాన్షన్ ఏంటి x² + y² + 2xy అవునా కదా. ఎస్ ఆర్ నో. ప్లస్ దీని ఎక్స్పాన్షన్ ఏంటి x² + y² - 2xy అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేసినప్పుడు +2xy - 2xy క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇంకేం మిగిలిపోయింది 2 times of x² + y². నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పోలీస్మెన్ నోటీస్డ్ ఏ థీఫ్ అట్ సమ్ డిస్టెన్స్. The policeman started running to catch the thief and the thief also started running at the same time. The speed of both policeman and thief was 12 km/h and 10 km/h respectively. It took 30 minutes for the policeman to catch the thief. Find the initial distance in meters between them. So మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఇనిషియల్ డిస్టెన్స్ కావాలి మనకి ఓకేనా. కొంత దూరంలో ఒక పోలీసును దొంగ గమనించాడు. ఆ పోలీస్ దొంగను పట్టుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించాడు మరియు దొంగ కూడా అదే సమయంలో పరిగెత్తడం ప్రారంభించాడు. పోలీస్ మరియు దొంగ ఇద్దరు వేగం వరుసగా గంటకు 12 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్లు వేగంతో పరిగెట్టారు. ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసుకు 30 నిమిషాలు పడుతుంది. వారి మధ్య ప్రారంభంలో ఉన్న దూరం ఎంత అంటున్నారు. మనకు కావాల్సిన డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఈక్వాలిటీ ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎందుకంటే పోలీసు దొంగ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అవునా కదా. రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే ఇదేమో 12 km/h, ఇదేమో 10 km/h. రిలేటివ్ స్పీడ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసి ఎంత అంటే 2 km/h
అవునా కదా. ఇక టైం చూస్తే మనకి ఎంత అంటే 30 మినిట్స్ ఇచ్చారు, 30 మినిట్స్. అవునా, గమనించండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఆన్సర్ మీటర్లో కావాలి. అవునా కదా. మరి 2 కిలోమీటర్స్ని నేను మీటర్స్లో రాసుకుంటే కనుక 2 కిలోమీటర్స్ మీటర్లో రాసుకుంటే కనుక 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కాబట్టి 2 కిలోమీటర్ అంటే 2000 మీటర్స్ అయిపోతుంది. అవునా, ఇది 30 మినిట్స్. అవునా, ఈ 30 మినిట్స్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే 2 కిలోమీటర్ పర్ అవర్ కదా, ఎస్ ఆర్ నో. అప్పుడు ఈ 30 మినిట్స్ కాబట్టి నేను డివైడ్ బై 60 చేశాను. అవునా కదా, డివైడ్ బై 60. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఇది ఎన్నిసార్లు పోయింది, 2 టైమ్స్ పోయింది. అవునా, ఇక్కడ ఎన్నిసార్లు పోయింది, ఇక్కడ 1000 టైమ్స్ పోయింది. ఎస్ ఆర్ నో. సో అంటే వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 1000 మీటర్స్. ఓకేనా, డిస్టెన్స్ వాళ్ళ మధ్యలో ఎంత ఉందంటే ఇనిషియల్గా 1000 మీటర్ డిస్టెన్స్ ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే మనకు కావాలి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, స్పీడ్ ఇంటూ టైం. సింప్లిఫై చేసే ఆన్సర్ ఎంత అంటే 1000 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ ఆర్క్ whose radius is 14 centimeter makes an angle of 45 degree at center. Find the perimeter of the sector. సో మనం ఏమడుతుందంటే లెంత్ ఆఫ్ ఆర్క్ అది అడిగింది, పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ అడిగారు. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్ అని అర్థం. ఫస్ట్ మనం లెంత్ ఆఫ్ ఆర్క్ అనుకోవాలి. లెంత్ ఆఫ్ ఆర్క్. సో లెంత్ ఆఫ్ ఆర్క్ అనుకోవడానికి ఫార్ములా ఏంటంటే 2πr/360 డిగ్రీ ఇంటూ θ. 2πr/360 డిగ్రీ ఇంటూ θ. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఒకసారి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏమైపోతుంది చూడండి. 2 ఇంటూ పై వాల్యూ ఎంత అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే 14/360 ఇంటూ ఇది ఎంత అంటే ఇక్కడ θ వాల్యూ 45 డిగ్రీ. అవునా కదా, θ వాల్యూ ఎంత అంటే 45 డిగ్రీ. ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. 360 45 ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ పోయిందంటే ఇది 8 టైమ్స్ పోయింది. అవునా కదా, 8 టైమ్స్. నెక్స్ట్ 14 7 ఎన్ని టైమ్స్ పోయింది, 2 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 8 2 ఎన్ని టైమ్స్ పోయింది, 4 టైమ్స్ పోయింది. అవునా, నెక్స్ట్ మళ్ళీ మీరు సింప్లిఫై చేస్తే 4 2 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 2 టైమ్స్ పోయింది. 22 2 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 11 టైమ్స్ పోయింది. అవునా, అండ్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత అంటే 11 వచ్చింది. కానీ మనకు కావాల్సిన పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ కావాలంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్. అవునా కదా, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్. పెరిమీటర్ అంటే లెంత్ ఆఫ్ ఆర్క్. మరి 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కాబట్టి 2 ఇంటూ రేడియస్ వాల్యూ ఎంత అంటే 14 ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత అంటే 11. అప్పుడు ఏమైపోతుంది 28 + 11. అవునా, సో ఆన్సర్ ఎంత అంటే 39. అవునా కదా, సో ఆన్సర్ ఎంత అంటే ఈ క్వశ్చన్కి 39. ఓకేనా, 39. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఈ గ్రాఫ్ని మనం జూమ్ చేద్దాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారో చూద్దాం. ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ క్లర్క్ అండ్ ఆఫీసర్ cadre employee recruited by 4 different banks A, B, C, D from 2011 to 2014. అంటే క్లర్క్ గ్రేడ్ అలానే ఆఫీసర్ గ్రేడ్లో రిక్రూట్ చేసిన ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2011 నుంచి 2014 4 డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఏమడుతున్నారు చూడండి. కంప్యూట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసర్ cadre ఎంప్లాయీస్ ఆఫ్ బ్యాంక్ ఏ. సో ఆఫీసర్ cadre ఎంప్లాయీస్ ఆఫ్ బ్యాంక్ ఏ అలానే నెంబర్ ఆఫ్ ఆఫీసర్ cadre ఎంప్లాయీస్ బ్యాంక్ సి. సో బ్యాంక్ ఏకి బ్యాంక్ సికి ఆఫీసర్ క్యాడర్ సంబంధించిన రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రేషియో. అవునా, రేషియో కావాలి. రేషియో చూడండి, సింపుల్గా మొత్తాన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఏమైపోతుంది చూడండి. 400 ఇది ఒక 600 1000 1200 ఇది ఒక 120 1200 + 120 అంటే 1320. అవునా కదా, ఇది ఆఫీసర్ క్యాడర్ ఏ. సేమ్ టు సేమ్ ఇప్పుడు సిలో ఆఫీసర్ క్యాడర్ చూస్తే కనుక ఇది 400 600 1000 + 120 అంటే 1120 30 అంటే 1155. సో 1155. అవునా కదా, ఎస్ ఆర్ నో. 1000 120 అంటే 1120 1150 1155. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది. 5 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయింది, 5 టేబుల్ 5 2 టైమ్స్ 5 3 టైమ్స్ 5 1 టైం. ఇక్కడ 5 టేబుల్ చూడండి. 5 2 టైమ్స్. అవునా కదా, నెక్స్ట్ 5 2 టైమ్స్, నెక్స్ట్ 5 6 టైమ్స్ 30 5 4 టైమ్స్ 20. అవునా కదా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఏం సింప్లిఫై అవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే 11 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ 11 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్ 11 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ 11 టేబుల్ ఇక్కడ 1 టైం. ఎస్ ఆర్ నో. మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏం పోతుంది చూడండి. 3 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్ 3 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్. సో రేషియో ఎంత అంటే 8:7. ఎస్ ఆర్ నో. రేషియో ఎంత అంటే 8:7. ఓకేనా, రేషియో ఎంత అంటే 8:7. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ m ఈజ్ ఈవెన్
దెన్ 8 పవర్ m మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై. సో m ఈవెన్ అంటున్నాడు అండ్ m ప్లస్లో మీరు ఏ ఈవెన్ ఏమైనా పెట్టవచ్చు. నేను 2 పెడుతున్నాను సపోజ్. నేను 2 పెడితే ఏమైపోతుంది అంటే 8 పవర్ 2 మైనస్ 1. సో 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 1 అంటే దీని వాల్యూ ఎంత అంటే 63. అవునా కదా? మరి అప్పుడు ఇది ఏ నెంబర్తో డివిజిబుల్ అవబోతుంది అంటే 63లో డివిజిబుల్ అవుతుంది. అవునా కదా? 63 అంటే 63లో డివిజిబుల్ అవబోతుంది కదా. సో ఆన్సర్ ఎంత అంటే 63. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ of equations 4x plus 6y equal to 7 and 6x plus k plus 4 into y minus 21 equal to 0 has a unique solution. So unique solution అన్నప్పుడు ఏంటంటే a1 by a2 is not equal to b1 by b2. ఇదే యూనిక్ సొల్యూషన్. అవునా కదా? సో a1 అంటే దీని వాల్యూ ఎంత అంటే 4 బై a2 వాల్యూ ఎంత అంటే 6 నాట్ ఈక్వల్ టు b1 ఎంత అంటే 6 బై b2 ఎంత అంటే k ప్లస్ 4. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా? ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు సింప్లిఫై చేస్తే అప్పుడు ఏమైపోతుంది 4k అలానే సింప్లిఫై చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? ఇగో సింప్లిఫై చేస్తామనుకోండి 2 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది, 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ పోయింది. అవునా కదా? అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది 2k ప్లస్ 8 నాట్ ఈక్వల్ టు 6 3 టైమ్స్ 18. అవునా కదా? అప్పుడు 2k నాట్ ఈక్వల్ టు 10. అవునా? అప్పుడు k నాట్ ఈక్వల్ టు 5. అవునా కదా? సో అప్పుడు ఆన్సర్ ఏమో రావాలి k నాట్ ఈక్వల్ టు 5 రావాలి. k నాట్ ఈక్వల్ టు 5. ఎస్ ఆర్ నో? k నాట్ ఈక్వల్ టు 5 ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. k నాట్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఫటాఫట్ అందరూ ఆన్సర్లు కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో కూడా షేర్ చేయండి. జస్ట్ మీరు కనుక ఇంకా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అయిపోతే వెంటనే చంద్రలోస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు దీనికి ఎలాంటి మనీ పే చేసిన అవసరం లేదు. మీకు కంప్లీట్గా 15 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ 15 ఎగ్జామ్స్ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అయితే జరిగాయో దానికి సంబంధించిన కంటెంట్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక ర్యాంక్ కొట్టాలని విద్యార్థి ఎగ్జామినేషన్లో ఎలా సాల్వ్ చేస్తుంటాడు, అతని అప్రోచెస్ ఎలా ఉంటాయి, అతని క్వశ్చన్స్ని సాల్వ్ చేసే విధానం ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తీసుకుని క్లాసెస్లో మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం అన్నమాట. సో అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైతే ఎస్ఎస్సీ జాబ్ కొట్టాలి, బ్యాంక్ జాబ్ కొట్టాలి, రైల్వే జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ బైక్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 21% అండ్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ డిక్రీజ్ బై 34% డ్యూ టు రిడక్షన్ ఇన్ సేల్స్. ఫైండ్ ద నెట్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద బైక్. సో నెట్ పర్సెంటేజ్ చేంజ్ అడుగుతున్నారు. ఒక బైక్ ధర మొదట 21% పెరిగింది, ఆ తర్వాత అమ్మకాలు తగ్గడం వల్ల 34% తగ్గింది. ఒక బైక్ తుది ధరలో నికర మార్పు శాతం ఎంత అన్నాడు. దీనికి మనం ఏం చేయాలంటే పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా ఉపయోగిస్తే చాలు. పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా. అవునా కదా? పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా ఉపయోగిస్తే చాలు. పర్సెంటేజ్ చేంజ్. సో ఫస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్, తర్వాత ఇక్కడ డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్. సో చూడండి ప్లస్ 21, డిక్రీజ్ కాబట్టి మైనస్ 34, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 21 ఇంటూ 34 by 100. A plus B plus AB by 100 అనే ఫార్ములా ఉపయోగించాం మనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి 21 అని 34 చేసాం అనుకోండి, 34 20 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది 680 ప్లస్ 21 680 ప్లస్ 21 చేసాం అనుకోండి 701 వస్తుంది. అవునా కదా? 680 ప్లస్ 34 కదా, 680 ప్లస్ 34 680 ప్లస్ 34 అంటే అప్పుడు 714 వస్తుంది. డివైడ్ బై 100 కాబట్టి 7.14. అవునా? డివైడ్ బై 100 కాబట్టి 7.14. అప్పుడు చూడండి ఏమైపోతుందో 34 మైనస్ 7.14 చేసామనుకోండి. ఇప్పుడు ఇది ఒకసారి మీరు చూస్తే కనుక 21 మైనస్ 34 చేసామనుకోండి. 21 మైనస్ 34 చేస్తే మనకి అప్పుడు ఎంత వస్తుంది? -13 -7 అంటే -20.14%. -20.14%. మైనస్ అంటే దాని మీనింగ్ డిక్రీజ్. అవునా? సో డిక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్ అనేది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మైనస్ కాబట్టి డిక్రీజ్ కాబట్టి 20.14%. ఆప్షన్ 1 ఆన్సర్ 20.14%. ఓకేనా? ఎందుకంటే మనకి మైనస్ అంటే ఏంటంటే డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఏ న్యూ ఇయర్ సేల్ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ టు హిస్ కస్టమర్స్. బై 5 స్వీట్స్ గెట్ 2 స్వీట్స్ ఫ్రీ. ఫైండ్ ది ఎఫెక్టివ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ గివెన్ బై ది షాప్కీపర్. నూతన సంవత్సరం అమ్మకం సమయంలో ఒక దుకాణదారుడు తన కస్టమర్లకు 5 స్వీట్లు కొంటే 2 స్వీట్లు ఉచితం అనే డిస్కౌంట్ పథకాన్ని అందిస్తాడు. దుకాణదారుడు ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం షార్ట్కట్ చెప్పాం. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రీగా వచ్చినాయి రాసుకోవాలి. ఫ్రీగా ఎన్ని వచ్చారు చూడండి. ఫ్రీగా ఎన్ని ఇచ్చారు? బై 5 స్వీట్స్ గెట్ 2 స్వీట్స్ ఫ్రీ. అవునా కదా? మరి ఫ్రీగా వచ్చినవి 2, మరి టోటల్ ఎన్ని వచ్చాయంటే 5 + 2 7. మరి 2/7 ఇది పర్సెంటేజ్లో ఎంత? 2/7 అంటే 28 4/7%. అవునా కదా? 2/7 పర్సెంటేజ్ ఎంత అంటే 28 4/7%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద 8th class consisting of 30 students,
A mathematics test was taken. 10 students had an average score of 90. The other students had an average score of 75. What is the average score of the whole class? 30 మంది విద్యార్థులు 8వ తరగతిలో గణిత పరీక్షలో జరిగింది. 10 మంది విద్యార్థులకు సగటు 90 స్కోర్ వచ్చింది. మిగతా విద్యార్థుల సగటు 75 స్కోర్ వచ్చింది. మొత్తం తరగతి సగటు స్కోర్ ఎంత అంటున్నారు. చూడండి మొత్తం 8th క్లాస్ మొత్తం మంది ఎంతమంది అంటే 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 10 మెంబర్స్కి యావరేజ్ స్కోర్ ఎంత అంటే 90. 10 మెంబర్స్కి యావరేజ్ స్కోర్ ఎంత అంటే 90. మరి 30లో 10 అయిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 20. ఈ 20 మెంబర్స్కి యావరేజ్ స్కోర్ ఎంత అంటే 75. అవునా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే మొత్తం ఆ క్లాస్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ ఎలా చేయాలో మనం ఆల్రెడీ చెప్పాము. అవునా కదా? జస్ట్ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసుకోవడం కోసం చేయండి. 10 టేబుల్ ఇక్కడ 1 టైం, 10 టేబుల్ 2 టైమ్స్, 10 టేబుల్ 3 టైమ్స్. ఇగో నేనేం చేస్తానంటే యావరేజ్ ఎజ్యూమ్ చేసుకున్నాను. 90 75 కాబట్టి నేను యావరేజ్ని 75 అనుకుంటున్నాను. నేను యావరేజ్ 75 అనుకుంటే ఇప్పుడు నేను అనుకున్న 75 ఇది కూడా 75 ఉంది. అందుకే ఇక్కడ చేంజ్ ఏం లేదు, 0. ఇక్కడ 75 అయితే నేను ఇక్కడ 90 అయితే నేను 75 అనుకున్నాను. అని అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 15 ఎక్కువ ఉంది. అవునా? అలా 15 ఎంతమందికి అంటే 1%కి. అందుకని 1 × 15 15 ఎక్కువ వచ్చింది. ఈ 15 ఎక్కువ వచ్చింది కాబట్టి 15ని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందులో అంటే ఎంతమంది ఇక్కడ 1 + 2 3. ఎందుకంటే నేను సింప్లిఫై చేస్తాను కదా. సింప్లిఫై చేస్తాం కాబట్టి 15/3 చేసామనుకోండి ఎంత అంటే 5 వచ్చింది. అవునా కదా? అప్పుడు 75 + 5 అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 80. అవునా కదా? సో యావరేజ్ ఎంత అంటే 80. ఇస్ దట్ క్లియర్? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. మళ్ళీ మొత్తం అంతా మీరు క్యాలిక్యులేషన్ చేసి ఎగ్జామినేషన్లో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 72° - tan 27° - tan 72° ఇంటూ tan 27°. ఇది ఎలా ఉందంటే ఇది tan of a - b ఫామ్లో లేదు. tan of a - b ఫామ్లో. అవునా కదా? దీన్ని మనం ఇప్పుడు tan of a - b ఫామ్లో రాసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? tan of a - b ఫామ్లో. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే కనుక ఏ వాల్యూ ఏమో 72, b వాల్యూ ఏమో 27. అప్పుడు tan of 72 - 27 చేస్తే ఎంత వస్తుందంటే tan 45°. ఎస్ ఆర్ నో? మరి tan 45° అంటే ఏమైపోతున్నప్పుడు 1 వస్తుంది. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఇది కావాలి అంటే మనం tan of a - b ఫామ్లో తీసుకురావాల్సిన అవసరం అనమాట. అవునా? అప్పుడు tan of a - b ఫామ్లో తీసుకొచ్చి మొత్తం డెరివేషన్ చేయడం కన్నా సింపుల్గా మనకు తెలిసింది ఏంటి? ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు. అప్పుడు 72 - 27 చేస్తే ఎంత అంటే 45. tan 45 ఎంత అంటే 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If A ratio B equal to 6:8, B ratio C equal to 5:11, then A ratio B ratio C అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి మొత్తం అంతా సింప్లిఫై చేయకుండా సింప్లిఫై ఏంటంటే B ratio చూడండి. B ratio C ఎంత అంటే 5:11. చూడండి ఇక్కడ 5:11 ఉందా? లేదు, రాంగ్ ఆన్సర్. అవునా? ఇగో ఇక్కడ 5:11 ఉందా? లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి 5:11 ఉందా? లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ 5:11 ఉందా? చూడండి 4 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ పోయింది, 4 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్ పోయింది. 5:11 ఉంది కదా, ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ మొత్తం అంత అనవసరంగా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏ రేషియో బి కనుక్కోమని అని చెప్పి ఏ రేషియో రాసి ఏబీ వాల్యూ రాస్తారు, తర్వాత బీసీ వాల్యూ రాస్తారు, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తారు. సో ఏబీ మల్టిప్లై చేస్తారు, బీసీ మల్టిప్లై చేస్తారు, ఎంత చేసుకుంటూ వెళ్తారు. ఎంత అవసరం లేదు. జస్ట్ ఇలాంటి టైంలో ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. నాకు కావాల్సింది బీసీ రేషియో ఎలా ఉండాలంటే 5:11 ఉండాలి. 5:11 బీసీ వాల్యూ చెక్ చేసుకోండి. 5:11 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. మీరు కావాల్సే ఏ రేషియో బీ కూడా చూడొచ్చు. ఏ రేషియో 6:8. 6:8 ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు 6:8 ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి. 6:8 ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? అలా కూడా చెక్ చేయొచ్చు. 6:8 అంటే నథింగ్ బట్ ఏంటి? 6:8 అంటే నథింగ్ బట్ 3:4. అవునా కదా? 6:8 అంటే సింప్లిఫై చేస్తే 3:4 కదా. ఇదిగోండి 3:4. 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 4 టైమ్స్. అవునా కదా? అలా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 10,000 ఈస్ టేకెన్ యాజ్ ఎ లోన్ బై రాజేష్ అట్ a rate of 15% per annum, simple interest for 2 years. But Rajesh could not repay it at the agreed time and asked for the extension of 2 more years. So the lender included the interest amount for the period as principal for the next 2 years at the same rate of interest. The total amount paid by Rajesh at the end of 4 years is Rajesh 10,000 మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 15% సాధారణ వడ్డీ రేటుతో రుణంగా తీసుకుంటాడు. కానీ రాజేష్ దాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు మరియు మరో 2 సంవత్సరాలు పొడిగించమని అడిగాడు. కాబట్టి రుణదాత ఆ కాలాన్ని వడ్డీ మొత్తాన్ని తదుపరి 2 సంవత్సరాలు అదే వడ్డీ రేటుతో అసలుగా చేర్చాడు. 4 సంవత్సరాల చివరిలో రాజేష్ చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటారు. చూడండి రాజేష్ మొత్తం ఎంత మనీ ఇంట్రెస్ట్ తీసుకున్నాడంటే 10,000 రూపీస్ తీసుకున్నాడు. ఈ 10,000 రూపీస్ తీసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవునా? ఇది అతను చెప్పింది ఏంటంటే నేను 2 ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ పే చేస్తాను అన్నట్టు చెప్పాడు. కానీ 2 ఇయర్స్ తర్వాత అతను పే చేయలేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఎవరైతే పర్సన్ అప్పు కింద ఇచ్చాడో అతను ఏం చేశాడంటే ఈ 2 ఇయర్స్కి వచ్చిన వడ్డీని కూడా కలిపేశాడు. ఇప్పుడు చూడండి 15% చొప్పున 2 ఇయర్స్కి 15% చొప్పున
2 ఇయర్స్కి అతనికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 15% చెప్పిన 2 ఇయర్స్ కంటే 30%. మరి 10,000లో 30% అంటే 3,000 రూపీస్, అవునా కదా? అతనికి 3,000 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చుద్ది, అవునా? ఇప్పుడు అతను ఏం చేశాడంటే నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఈ వడ్డీని కూడా అసలు కలిపేస్తున్నాడు. కలిపేసి అయిపోద్ది 10,000 + 3,000 అంటే ఇప్పుడు 13,000 అవుతుంది, అవునా కదా? ఈ ఇంట్రెస్ట్ని కూడా ప్రిన్సిపల్ కలిపేశాడు, కలిపేసి 13,000 అయింది. ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల తర్వాత అమౌంట్ ఇవ్వమని చెప్పాడు. సేమ్ అదే ఇంట్రెస్ట్ రేట్కి, సేమ్ అదే ఇంట్రెస్ట్ రేట్ అంటే సేమ్ 15% చెప్పనే 2 ఇయర్స్ తర్వాత ఇవ్వాలి. మరి 2 ఇయర్స్ తర్వాత అన్నప్పుడు ఏమైపోవచ్చు చెప్పండి? 15% చెప్పండి 2 ఇయర్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడు మన 2 ఇయర్స్కి ఏమైపోతుంది అంటే 30% వస్తుంది. 30%, అవునా కదా? 10% అంటే మనకి ఎంత? 1,300. మరి 30% అంటే 3,900, అవునా కదా? 13,000కి 3,900 కలిపామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? 16,900, అవునా కదా? 16,900 ఆప్షన్ 2, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి 1,300 కలపాలి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే 30% కాబట్టి 3,900 కలపాలి, అవునా కదా? 30% కాబట్టి 3,900 కలపాలి. సో 3,900 కలిపేసాం అనుకోండి, ఆన్సర్ ఎంత అంటే 16,900. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 16,900. సో దీంతో మనకు టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు 25 క్వశ్చన్స్కి గాను ఎన్ని క్వశ్చన్స్ మీరు రైట్ ఆన్సర్ పెట్టారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలానే మీకు ఒకవేళ డౌట్స్ అయినా సరే మీరు కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నింటి కూడా నేను చూసి రిప్లై ఇస్తాను. అలానే మీకు ఇంకా ఏదైనా టాపిక్స్లో డౌట్స్ ఉన్నాయి, పలానా టాపిక్స్ నుంచి నాకు క్లాస్ కావాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా మీరు కామెంట్ చేయొచ్చు. అలానే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఇంకా విద్యార్థులు జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్గా ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైతే జాబ్ కొట్టాలి, ర్యాంక్ కొట్టాలనుకున్నారు వాళ్ళందరూ కూడా ఉపయోగపడాల ఉద్దేశంతోనే ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అందరికీ అందుబాటులో ఉండాలని మనం దీన్ని అబ్సల్యూట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అండ్ అలానే ఎస్ఎస్సీ సీజీఎల్ సంబంధించి టైర్ 1 టైర్ 2 కంప్లీట్ కోర్స్ అనమాట. టైర్ 1 టైర్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఎవరైతే స్టూడెంట్స్ సీజీఎల్ టైర్ 1 టైర్ 2 ప్రిపేర్ అవుతున్న సీరియస్గా వాళ్ళ కోసం టైర్ 1 టైర్ 2 కంప్లీట్ కోర్స్ ఉంది. ఇందులో మీకు 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటే మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు రీజనింగ్ కవర్ అవుతుంది, మ్యాథ్స్ కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది, జనరల్ అవేర్నెస్ కూడా కవర్ అవుతుంది. మొత్తం సిలబస్ అంతా కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్తో పాటు క్లాస్ చెప్పడంతో పాటు మీకు ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, టాపిక్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ ఇప్పుడు మీకు ఆఫర్లో 2,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీహెచ్ఎస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ చేసిన సిహెచ్ఎస్ నోటిఫికేషన్ పడింది. 12th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు కనుక అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. 12th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ ఇది అవకాశం ఉందన్నమాట. ఇందులో మీకు మొత్తం క్లాస్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఈ క్లాస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంలో కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. ఈ కోర్స్ మనకి ఆఫర్లో 2,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సిపిఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన దగ్గర చందనలో కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉంటుంది. సిపిఓ సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సీ సంబంధించి కూడా మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎస్ఎస్జీడీ సంబంధించిన కంప్లీట్ సిలబస్ కవర్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం కూడా క్లాస్ అవైలబుల్ ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందనలో ఆఫర్లో అవైలబుల్ ఉందన్నమాట. అలానే ఎస్బీఐ పిఓ సంబంధించిన నోటిఫికేషన్ పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందనలో యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు మొత్తం పూర్తి సిలబస్ కవర్ చేయబోతున్నాం. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి సంబంధించి పూర్తి సిలబస్ కవర్ చేయడంతో పాటు మీకు టాపిక్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా కవర్ చేయబోతున్నాం అనమాట. ఈ కోర్స్ ఇప్పుడు మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 2,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటికి అప్లై చేసుకొని దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం చందనలో యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. నేను కంప్లీట్గా మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కలిపి కోర్స్ మీకు ఇప్పుడు ఆఫర్లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద 2,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం 0 ఇయర్ బ్యాచ్ని స్టార్ట్ చేసాము. ఈ 0 ఇయర్ బ్యాచ్లో మీకు కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది చాలా డీటెయిల్డ్గా బేసిక్లీ అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కవర్ అవుతుంది. ఇది మీకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు మనకి 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అలానే 1 ఇయర్ కోర్సులో ఆఫర్లో అవైలబుల్ ఉంది అనమాట. అలానే రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందనలో యాప్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ కంప్లీట్ కోర్స్ మనకి 2,000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ CBT 1 సపరేట్ బ్యాచ్ ఉంది. CBT 1, CBT 2 2 కలిపి కూడా మన దగ్గర అవైలబిలిటీ అనమాట. అలానే రైల్వే గ్రూప్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. రైల్వే ఎన్టీపీసీ సంబంధించి కూడా మనకి CBT 1, CBT 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ 3 రాయాలనుకునే విద్యార్థుల కోసం బ్యాంక్ ఎస్సీ రైల్వే కాంపాక్ట్ అవైలబిలిటీ ఉంది. కాంపాక్ట్ అని మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయి. క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే విద్యార్థులు తెలంగాణలో VRO, VR ఎగ్జామ్స్
జరగబోతుంది వెరీ సూన్. దానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు సిరీస్ ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఛానల్లో అవైలబుల్ ఉంది. క్లాస్ అనేవి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ ఉన్నాయి. అలానే గ్రూప్స్కి సంబంధించి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ అనమాట. అండ్ యూపీఎస్సీ సెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా ఛానల్లో అవైలబుల్ ఉంది. ఎవరి విద్యార్థులు సీరియస్గా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే మీకు సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఇవన్నీ కూడా మీకు సింగిల్ సబ్జెక్ట్ అన్ని కూడా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ క్లాసెస్ మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు టాపిక్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే నేను మీకు చెప్పిన విధంగా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీనికి అబ్సల్యూట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ బ్యాచ్ అనేది చంద్రలో యాప్లో మీకు అవైలబిలిటీ ఉంది. ఇంకా మీరు కనుక ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మంచి జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. థ్యాంక్ యూ.